ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. 30 ఏళ్ల తర్వాత ఉక్రెయిన్ గడ్డపై భారత ప్రధాని అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల 23న ఉక్రెయిన్లో పర్యటిస్తారు ప్రధాని నరేంద్ర మోడీ. పోలాండ్ నుంచి రైల్లో ఉక్రెయిన్కు వెళ్లనున్నారు ప్రధాని మోడీ. కీవ్లో జెలెన్స్కీతో భేటీ అవుతారు. ఇంతకీ ఇద్దరి మధ్య ఏ అంశాలు చర్చకొచ్చే ఛాన్స్ ఉంది? 2 ఏళ్లకు పైగా యుద్ధంతో నెలకొపోతున్న ఉక్రెయిన్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ నెల 23న ఆయన కీవ్ను సందర్శిస్తారు. అయితే ఇతర దేశాల మాదిరిగా విమానాల్లో కాకుండా ప్రధాని మోడీ రైల్లో ప్రయాణించి ఉక్రెయిన్ రాజధానికి చేరుకుంటారు. అత్యంత సురక్షితమైన రైలు బండిగా పేరొందిన ట్రైన్ ఫోర్స్ 1లో ప్రయాణిస్తారు మోడీ. రష్యా దండయాత్ర నాటి నుంచి కీవ్లో విమానయానానికి భద్రత లేకుండా పోయింది. అటు రోడ్డు మార్గం కూడా సురక్షితంగా లేదు. దీంతో అప్పటినుంచి ఉక్రెయిన్ ఈ రైలు మార్గాన్ని ఎంచుకుంది. యుద్ధం కొనసాగుతున్న వేళ కీవ్కు వచ్చే వివిధ దేశాల అధినేతలను ఈ రైల్లోనే భద్రంగా తీసుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్డ్ వంటి వారు దీంట్లో ప్రయాణించి కీవ్లో పర్యటించారు. అప్పటి నుంచి దీని పేరు ట్రైన్ ఫోర్స్ 1, రైల్ ఫోర్స్ 1గా స్థిరపడిపోయింది. యుద్ధం ప్రారంభంలో లక్షలాది ఉక్రెయిన్ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఈ రైలు ఇప్పుడు దౌత్యపరమైన చర్చలకు లైఫ్ లైన్గా మారింది. ఇప్పుడు ఉక్రెయిన్ పర్యటనకు వెళుతున్న ప్రధాని మోడీ కూడా ఇందులో అడుగుపెట్టనున్నారు. తొలుత పోలాండ్కు వెళ్లి అక్కడ నుంచి ఈ రైల్లో 10 గంటలు ప్రయాణించి కీవ్కు చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలోనూ మరో 10 గంటలు ప్రయాణిస్తారని అధికారిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే మోడీ ప్రయాణం కోసం భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు చేసేశారు. ట్రైన్ ఫోర్స్ 1లో విలాసవంతమైన క్యాబిన్లున్నాయి. సమావేశాల కోసం పెద్ద పెద్ద టేబుల్స్, సోఫా, టీవీతో పాటు విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యవంతమైన పడక గది కూడా ఉంటుంది. అయితే వార్ జోన్లో ఈ లగ్జరీ రైలును నిర్వహించడం అంత సులువు కాదు. అందుకే వీటి భద్రత కూడా అదే స్థాయిలో ఉండేలా ఉక్రెయిన్ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రష్యా దాడి కారణంగా తరచూ విద్యుత్ కోతలు ఎదురవుతున్న వేళ ఈ రైలు ఇంజన్లను మార్చారు. ఈ రైలు రాకపోకల వేళలకు సంబంధించిన వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అత్యంత జాగ్రత్తగా, రహస్యంగా ప్రపంచ నేతలను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. ఇక 30 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు ఉక్రెయిన్లో పర్యటించనుండడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా ఈ నెల 23న ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో కీవ్లో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. రష్యా ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి ఆ 2 దేశాలు దౌత్యపరమైన సంప్రదింపులు, చర్చలు జరుపుకోవాలని భారత్ మొదటి నుంచి చెబుతోంది.